గతంలో కేసీఆర్ ఏ తప్పులైతే చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే తప్పులు చేస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ఎందుకు అంటే రీసెంట్‌గా ఆయన పార్టీలో చేర్చుకుంటున్న వ్యక్తులు ఉన్నారు కదా! వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. గతంలో కేసీఆర్ కూడా గెలిచిన తర్వాత ఏం చేసిండంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇట్లా చేర్చుకోవడం అయితే జరిగింది. అయితే రీసెంట్‌గా ఆయన మరీ ఎక్కువ మందిని అయితే చేర్చుకోవడం జరుగుతుంది. పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్‌ని బీఆర్ఎస్‌ని భూస్థాపితం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే భావించడం జరుగుతుంది. ఈ సందర్భంలో చాలామంది బీఆర్ఎస్‌కి సంబంధించిన వాళ్ళని అయితే చేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి నాయకుల్ని తెచ్చుకుంటుండే కానీ నాయకులకున్న ప్రజాబలాన్ని అయితే తెచ్చుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అంత బలహీన స్థాయిలో ఉన్న కేసీఆర్ అంత వెన్నుపోటు పొడిచినా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే కాంగ్రెస్కి ప్రజాబలం ఉంది. అంటే అటు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత, కేసీఆర్ చేస్తున్న పాలన పట్ల వ్యతిరేకత ప్రజలు తీవ్రంగా ఉంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అది అలా నాయకుల వల్ల కాదు. ఏంటంటే నాయకులు లేకపోయినా నాయకుడు ఎలాంటి వాడైనా కానీ ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం మంచి చేస్తుంది అనే ఉద్దేశంతో అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అంత వ్యతిరేకత ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకంటే బలం లేకపోయినా కానీ డబ్బులు బలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీని అయితే గెలిపించడం జరిగింది. ఎవరు గెలిపించారంటే ప్రజలు గెలిపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే ఆ ప్రజల బలాన్ని పక్కకు నెట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్గా ఉండే ఇప్పుడు పదవుల కోసం అమ్మడిపోయే నాయకుల్ని పోచారం శ్రీనివాసరెడ్డి వివిధ రకాల నాయకుల్ని అయితే పార్టీలో తెలుసుకుంటుండే. ఇక్కడ రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజల బలం మీకుంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేడు. అర్థమవుతుందా? ప్రజల బలం ఉంటే ఎవరు టచ్ చేయలేరు. ఒకవేళ ప్రజల బలం లేకుండా ఇలా నాయకుల ద్వారా గెలవాలనుకుంటే అది ఎంతో కాలం సాధ్యపడదు. ఏదేమైనా కానీ కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి చేస్తుంటూ ఒక రకంగా తన గొయ్యి తానే తవ్వుకున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. దీని మీద అయితే